నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి డాక్టర్ కృష్ణమాచార్య గురువు గారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో పూజారిగా 13 సంవత్సరాల పాటు వారు సేవలు అందించారండి. అలాగే మనకి వారు ప్రత్యేకంగా చెప్పొచ్చు, పండితులకైనా పామరులకైనా అర్థమయ్యే రీతిలో ఎటువంటి సందేహాలనైనా కూడా నివృత్తి చేస్తారు. ఇంతేకాకుండా వారు విశ్రాంత ఆంధ్ర ఉపన్యాసకులు కూడా. ఎంత చక్కగా మాట్లాడతారో అందరికీ తెలిసిన విషయం. అయితే ఇవాళ చాలా మంది ఎన్నో సందేహాలు, ప్రశ్నలు అంటే కామెంట్స్ రూపంలో అడిగారు. వాటన్నిటికీ ఇవాళ గురువు గారి మాటల్లో మనం సమాధానాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. జై జై విజయీ భవ విజయీ భవ, అన్ని విజయాలు చేకూరుగాక. చాలా సంతోషం అండి. సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రేక్షకులు ఎన్నో సందేహాలు అడుగుతూ ఉంటారు. ఈ ధర్మ సందేహాల్లో భాగంగా మొదట అడిగేది, అసలు మేము దేవాలయానికి ఎందుకు వెళ్ళాలండి? ఖచ్చితంగా వెళ్ళాలా? వెళ్తే గనక ఏ సమయంలో వెళ్ళాలి? నియమాలంటూ ఉంటాయా అని అడుగుతూ ఉంటారు. సంతోషం, చాలా సంతోషం. మీ వాక్కులలో ధర్మ సందేహాలు అని అన్నారు. ఆ ధర్మ సందేహాలు అనకుండా పనికొచ్చే ముచ్చట్లు అంటే చాలు, పల్లెలకు కూడా వెళుతాయి. ధర్మ సందేహాలు అన్నారు, ఏదో గొప్ప పండితుడు ఏమేమో చెబుతున్నారనే భయం కూడా వస్తుంది, ఆనందం వస్తుంది, కాదని కాదు. కాకపోతే మనం ఏదో ఆడపడుస్తూ ముచ్చట్లు పెడుతున్నాం, తెలుసుకోదగిన విషయాలు. ఆలయానికి ఎప్పుడు వెళ్ళొచ్చా, ఎందుకు? ఆలయం అనేది శరీరం. మన దేహో దేవాలయ ప్రోక్తి, దేహమే శరీరం. ఇది యోగులకు అందరికీ తెలుసు. ఇది ఆలయం అయితే లోపల ఉన్నవాడు శివం, సత్యం శివం సుందరం. లోపల శివ. ఆయనకు ఒకవేళ కోపం వచ్చి వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు షా అవుతుంది. నేను ఆ మాట చెప్పకూడదు, ఆయన చెప్తున్నాం, శవం అవుతుంది. ఇప్పుడేమో నమస్కారం పెడతాం, దండం పెడతాం, అన్నీ చేస్తాం. అప్పుడు తాకితే స్నానం చేస్తాం. మళ్ళీ ఇప్పుడు దేనికి ప్రాధాన్యం? ఈ శరీరానిక, లోపల ఉన్న కనపడని ఒక గొప్పనైన శక్తిక. ఆ శక్తే దేవాలయం. ఇది లోపల కనపడి నువ్వు లోపల తెలుసుకుంటే, అందుకే నన్నయ్య భట్టారకుడు అంటాడు, నారసి, లోపల తెలుసుకుంటే ఇంకా వేరే ఏమీ అవసరాలు లేవు. అయితే దేవాలయాలకు హాయిగా వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళొచ్చు? విజ్ఞానపరంగా వెళ్ళొచ్చు, ఆరోగ్యపరంగా వెళ్ళొచ్చు, సనాతన ధర్మపరంగా వెళ్ళొచ్చు. ఎన్ని రకాలైన ఏదీ లేదు. నేను దేవుణ్ణి నమ్మను, మా ఆవిడ దేవుణ్ణి బాగా నమ్ముతుంది. ఆమె రోజు దేవాలయానికి వెళ్ళి అక్కడ 4 మాటలు చెప్తుంటే ప్రవచనాలు వింటూ ఉంటుంది. ఓ రోజు అంది నన్ను, ఏమండి మీరు నాతో వస్తారా? నేను రాను అన్నాను. మీరు రాకుంటే రాకపోతే వచ్చి అక్కడ కూర్చోండి, నా కోసం, నాకు భయం లేకుండా కూర్చోండి అని. వెళ్ళి కూర్చుంటుంటే ఆ మాట ఈ చెవులలో పడ్డాయి. సృష్టిలో చూడండి ఒక ఆశ్చర్యం. కంటికి తలుపులు ఉన్నాయి, చెవులకు తలుపులు లేవు. కంటికి ఏదైనా చెడు వస్తుంటే ఎంబడే రెక్క వేసి లోపలికి దుమ్ము పోనీయదు అంటాం. మళ్ళీ చెవులు తలుపులు లేవు. కాబట్టి నేనేం చేశాను, ఆమె కారణంతో అవన్నీ విన్నాను. విన్న తర్వాత అంత అయిపోయిన తర్వాత ఏం చేశారు, ఇంత ప్రసాదం ఇచ్చారు. నేను ఆ ప్రసాదం నేను తీసుకోలే, ఆమె తీసుకొచ్చి ప్రసాదం తినరాదా అంది. వద్దు, నాకు ప్రసాదం వద్దున్నా, నాకు ఆకలి అవుతుంది, నేను కూడా తింటున్నాను, నువ్వు కూడా తినను. ఒక సగం స్పూన్ తినిపించింది భర్తకు. నేను మా ఆవిడ అని అంటున్నా, తినిపించింది. ఏమైంది, నాలుకకు రుచి తాకింది. చెవులకు మాటలు వినపడ్డాయి, నాలుకకు రుచి తాకింది. తెల్లారి నుండి ఏమయ్యాడు, ఆయన్నే వస్తున్నాడు, నేను దించడానికి వస్తాను, కూర్చుంటాను అన్నాడు. కూర్చున్నాడు. నిన్న ప్రసాదం ఒకటి ఉండే కదా, ఇవాళ ఏమైనా ఇచ్చేను రా అన్నాడు. ఇలా క్రమ పరిణామంలో ఆఖరికి చివరికి ఎంతవరకు వచ్చాడు, ఈమె వచ్చినా రాకున్నా ఆయన వచ్చి కూర్చుంటున్నాడు. ఇప్పుడు మానవుల్లో ఎంత మార్పు వచ్చింది. అది దేవాలయం అంటే. మనిషిలో ప్రవర్తనను తీసుకొచ్చి పాపాలను చెయ్యకుండా పుణ్యాన్ని సంపాదించుకునేటట్టు ఆత్మజ్ఞానము కలిగితే అది దేవాలయం. దేవాలయం అనేది వ్యాపార సంస్థలు కాకూడదు. దేవాలయం అనేది వ్యాపార సంస్థలు కావు. అయితే ఒకటి ఇక్కడ మళ్ళీ ఆ దేవాలయ పోషణ ఎట్లా? మళ్ళీ దేవాలయం యొక్క దాని కూడా పోషణ ఉంటుంది కదా. దాని కారణంగా 10 కుటుంబాలు బ్రతుకుతాయి కదా. వాళ్ళకు వేతనాలు అదో ఇదో ఇవ్వడం ఉంటుంది. ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎలా బ్రతకాలి?
బ్రతకాలి అంటే వాళ్ళకి ఏదో ఇంత కావాలి. ఎవరిస్తారు? వెనకటి రాజులు చక్రవర్తులు ఇచ్చారు, ఈ ప్రజాస్వామ్యం. కాబట్టి అక్కడ హుండీ అని పెట్టారు. నిర్బంధం కాదు, మనకు తోచింది ఏదో వేయొచ్చు, బ్రాహ్మడికి ఇవ్వచ్చు, బయట ఉండేటువంటి ఇతరులకు ఏదో ఇంత దాన ధర్మాలు చేయొచ్చు. తెలిసో తెలియక వీటన్నిటి నుంచి ఏమొస్తుంది? ఒక విశేషమైన ఫలం వచ్చింది. ఆ ఫలం ఏమొస్తుంది? ఈ జన్మ కాదు, కావచ్చు, కాకపోవచ్చు మరి జన్మకైనా అది తోడ్పడుతుంది. కానీ తప్పకుండా దేవాలయానికి వెళ్ళాలి. ఒకటి, వెళ్లే ముందు నీ ఇల్లే ఇప్పుడు శరీరం అయిపోయింది, ఒకటి శరీరం ఉన్నాడు దేవుడు. నీ ఇంట్లో దేవుణ్ణి విగ్రహం పెట్టుకుంటే, ఫోటో ఏదో ఒకటి పెట్టుకొని ఆరాధిస్తే ఇల్లు పవిత్రంగా ఉంచుకుంటావు. అప్పుడు దేవుడి కారణం, ఆ ఫోటో కారణంతో తుడుస్తావు, డస్ట్ లేకుండా చేస్తావు, నీకు తోచినప్పుడు పువ్వు పెడతావు, ఇంత అగరవత్తో ఏదో వెలిగిస్తావు. అగరవత్తి దేవుడికి ఏమో అవసరం లేదు, మనకే గుబాళింపు, మనకే పరిమళం. మళ్ళీ ఈ రూపంలో ఇల్లు అయితే శుభ్రం అవుతుంది కదా. దేవుడున్నాడనే భయంతో మబ్బులు లేస్తావు కదా, దేవుడున్నాడనే భయంతో అడిదికు కాళ్ళు పెట్టావు కదా. ఇది మనము కల్పించుకున్నటువంటి పెద్దల నుంచి వచ్చినటువంటి గొప్పనైన సదాచారం. కనుక దేవాలయానికి వెళ్ళాలి, దేవాలయాలు ఉండాలి, దేవాలయాలు వెలుతురై లోకానికంతా మేలు చేయాలి. అప్పుడు లోకమంతా దేవాలయమే. 14 లోకాలు నేను చెప్తున్నాం, అతల వితలు అవన్నీ మన ఇంట్లోనే ఉన్నట్టు, మన శరీరంలోనే ఉన్నట్టు. అందుకే మానవుడు జ్ఞాని, మానవుడు జ్ఞాని. ఆ జ్ఞాని అయి తెలుసుకుంటాడు, అంతే. తెలుసుకున్నది ఆచరిస్తాడు. ఇవాళ నేను ఆలోచించేది, తర్వాత నా తరాలు మనము తరించటానికి మార్గము చూపించేది దేవాలయం. కనపడని వస్తువు కనపడేటట్టు చేసి జీవితంలో గొప్పది ఒకటి. మనమే వెళుతున్నామన్న పెద్ద ప్రశ్న ఇది. ఎంత కాలం చెప్పుకున్నా తగ్గదు. ఎన్నో పురాణాలు చెప్తున్నా, అన్ని పురాణాలు దీని గురించి చెప్తాయి, మనమేమో ముచ్చట్లు చెప్పుకుంటున్నాం. అయితే మానవులము ఇవన్నీ అడుగుతున్నాం, మళ్ళీ పశుపక్షాదులు మరి వాటికి ఏంటి అనేది నిజమే. ఆ ప్రశ్న కూడా వస్తుంది. మనుషులుగా మనం వెళ్ళగలం, చెప్తే వింటాం. శ్రీకాళహస్తి, శ్రీకాళము హస్తి, అవి మానవులు కావు. వాటికి మోక్షం వచ్చిందే. పాండురంగ మహాత్యంలో కాకికి, తెనాలి రామకృష్ణ పాండురంగ మహాత్యంలో గొప్పగిస్తాడు, కాకికి పుణ్యం వచ్చింది. ఎట్లా వచ్చింది? వేసే బలి వేస్తాం, 8 దిక్కులు రోజు బలిహరడం దేవతలకు, అష్టదిక్పాలకులు. ఆ బలి బుక్కు రాజ్యంబు, ఆ మెతుకులు తినేది ఎవరు? పక్షులు. కాకి తింది, దానికి మోక్షం వచ్చింది. ఎట్లా మోక్షం వచ్చింది? ప్రదక్షిణ చేయడానికి మనం వెళ్ళినప్పుడు చప్పుడైంది. చప్పుడయ్యాక పక్షికి ఒక ధర్మం, పక్షికి ఏంటంటే లేస్తుంది. లేచే వరకు ఆ రెక్కలు 2 రెక్కలు ఇలా విదిలించే వరకు అక్కడ ఉండే దుమ్ము డస్ట్ పక్కన మనం తుడుచుకున్నట్టు. దానికి గుడి ఊడ్చిన కలిగే అగణ్య పుణ్యములు అంటాడు కృష్ణదేవరాయల ఆస్థానం నుండి తెనాలి రామకృష్ణ. ఆ కాకి గుడి ఊడ్చిన కలిగే అగణ్య పుణ్యములు అన్నాడు. ఇక ఇప్పుడు దాన్ని చూసుకున్నప్పుడు మనం ఎంత? ఒకటి. దీనికి తార్కాణం మళ్ళీ రెండవది కూడా ఇస్తున్నాం. రెండవది, మనకు పూరి జగన్నాథులో రాజే వచ్చి చీపిరితో ఊడుస్తాడు. అది బంగారు చీపురా, ఏ చీపిరా, ఏదా తర్వాత ఊడవడం అనేది ఉంది, శుద్ధి ఉంది, జలము జల్లడం ఉంది. బంగారు చెంబ, మట్టి చెంబ, ఏ చెంబు, ఏ జలము, సముద్రాల జలాల 500 ఏదో మొత్తానికైతే జరుగుతుంది. ఆ జరిగింది దేనికి? లక్షలాది ప్రజలకు ఆనందం కలిగించి శుచి, శుభ్రత. ఇదే తినేటప్పుడు నీళ్ళు ఇలా చల్లుతాం, ఇలా చుడుతాం. మళ్ళీ దేనికి? నీళ్ళు చల్లితే ఏమైంది? డస్ట్ దూరం పోతుంది. కనుక దేవాలయం వెళ్ళాలి, దేవాలయాలు ఉండాలి, మానవ జాతికి ప్రతీక అయి వెలగాలి. మనకే కాదు, ఆకాశంలో తిరిగేటువంటి దేవతలకు కూడా నమస్కారం చేయటానికి శిఖరం, శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతి. ఒక్క శ్రీశైలమే కాదు, ఏ దేవాలయానికైనా గరుడ స్తంభము, గరుడ స్తంభానికే ముందు దండం పెడతాం, అది ఎప్పుడు చెప్పుకుందాం, మళ్ళీ అది వేరే. కనుక దేవాలయాలు అంతటా ఉండాలి. కానీ మన యొక్క ధర్మాన్ని నిలబెట్టి యువతను మార్చగలిగి, మంచిని గ్రహించగలిగి,
చెడు ఉంటే దాన్ని దూరం చేయగలిగితే ఆ దేవాలయాలు వ్యవస్థ, మన పురాణాలు 3 పువ్వులు 6 కాయలు. మంచి ప్రశ్న అడిగారు మీరు తల్లి. సుమన్ టీవీ అనగానే సుమనః, మంచి మనస్సు. మంచి మనస్సు ఎక్కడైతే మంచి ఉంటుందో ఆనందం, ఎక్కడైతే మంచి మనస్సే ఉంటుందో జన్మ వచ్చినందుకు ఆ మనస్సు నిష్కల్మషం. అప్పుడే అది మానస సరోవరం. ఊహించుకుంటే అది మానస సరోవర యాత్ర. అక్కడికే వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను 10 మందికి చెడు చేయకుండా లాభం చేస్తున్నా చాలు. 1. 2 దేవాలయం అన్నారు కాబట్టి దేవాలయం అనే వరకు 2 వస్తాయి. ఆలయము, తీర్థ యాత్ర. యాత్ర అంటే గుడి, తీర్థం అంటే నది. నదిలో స్నానం చేసిన ఫలితం, సుమనః. సుమనస్సు టీవీ, సుమన్ టీవీ. సుమనః అంటే మంచి మనస్సు. మానస సరోవర యాత్రలో మనం మునిగి మాటలు అనేటువంటి అమృత ధారల్లో మునిగిపోతున్నాం అనుకుంటే చాలు. చాలా చక్కగా చెప్పారు. ఇవన్నీ ఎప్పుడు ఉండే సందేహాలు, అనుమానాలు ఎన్నో వస్తాయి. మనం ఎలా యద్భావం తద్భవతి. మనం ఎలా భావిస్తే అలా. కనుక శుభాకాంక్షలు. సుమన టీవీ నుండి ప్రపంచానికి మంచి అందిస్తున్నందుకు మీ అందరికీ మనం చేసేటువంటి పరిచారక సాంకేతిక నిపుణులైనటువంటి మా కంప్యూటర్స్తో కూడుకొని వీడియో, ఫోటోగ్రఫీ కళల కాడా చేయనటువంటి బంధువులందరికీ అనేక శుభ పరంపరలు చేకూరుగాక. ఎక్కడి నుంచి? ఆ దేవాలయాల నుంచి ఆ శక్తి వాళ్ళకు వచ్చుగాక. మీ ప్రశ్నల దేవాలయ శక్తి అందరికి వచ్చి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుగాక. శుభం శుభం శుభం. వివరించారండి. ధన్యవాదాలు.